బ్రేకింగ్ చూస్తున్నాం. భారత బలగాల ఉగ్రవేట కొనసాగుతోంది. వరుస ఆపరేషన్లతో టెర్రరిస్టులను మట్టుబెడుతున్నాయి. పలానా ప్రదేశంలో ఉగ్రవాదులు ఉన్నారని తెలిస్తే చాలు అక్కడికి చేరుకుని ఆపరేషన్ షురూ చేస్తున్నాయి. ఉగ్రవాదులపై దాడులు చేసి వారిని అంతమొందిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆపరేషన్ అకాల్ పేరుతో జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్ నిర్వహించాయి. ఇందులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇక దక్షిణ కశ్మీర్ జిల్లా అఖాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దళాలపై కాల్పులు జరపడం ప్రారంభించారు. వీటికి ప్రతిస్పందనగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగారు. కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో 2 ఉగ్రవాదులు చిక్కారని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇక పహల్గాం ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సింధూర్తో సరైన సమాధానం చెప్పింది భారత్. ఇంతటితో ఆగకుండా ఉగ్రవాదులను జల్లెడ పట్టేందుకు పలు ఆపరేషన్లు నిర్వహించింది. అందులో భాగంగా ఆపరేషన్ మహదేవ్ చేపట్టింది. అందులో పహల్గాం ఘటన బాధ్యులు హతమయ్యారని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన శివశక్తి ఆపరేషన్లో మరో 2 ప్రాణాలు కోల్పోయారు. ఇలా నిర్వహించిన పలు ఆపరేషన్లలో ఇప్పటి వరకు 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. వారిలో 6 పాకిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు. మిగిలిన 6 కూడా జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధం ఉందని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. మొత్తంగా చూస్తున్నాం పహల్గాం ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులిస్తుంది. ఆపరేషన్ మహదేవ్ కానివ్వండి, ఆపరేషన్ శివశక్తి కానివ్వండి, మొత్తంగా సక్సెస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి భద్రతా బలగాలు. డీటెయిల్స్ ఏంటి? వంశీ, గుడ్ మార్నింగ్. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ శివశక్తి ఇవి నిజానికి చాలా కీలకం భారతదేశ వ్యవస్థలో అని చెప్పాలి. ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి 3 పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అంతమొందించడానికి ఆపరేషన్ మహాదేవ్ ముగిసిన 48 గంటల్లోపే భారత సైన్యం తర్వాత శివశక్తిని ప్రారంభించింది. సో దీని ఫలితంగా పూంచ్ లో నియంత్రణ రేఖ ఏదైతే ఉందో దాన్ని దాటి చొరబడడానికి ప్రయత్నిస్తున్నటువంటి మరో 2 కొన్ని ఆయుధాలు కలిగినటువంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది భారత సైన్యం. సో ఈ చొరబాటు ఏదైతే ఉందో దీంట్లో నిరోధక ఆపరేషన్ లో భారత సైన్యం యొక్క అప్రమత్తమైనటువంటి దళాలు నియంత్రణ రేఖ దగ్గర ఎవరైతే భారతదేశంలోకి చొరబడడానికి ప్రయత్నించినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళను మట్టుబెట్టడం జరిగింది. సో ఇది చాలా స్పీడప్ గా జరిగినటువంటి చర్య అని చెప్పాలి. అంటే ఈ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ దగ్గర కొంత మందుగుడి సామ్రాజ్యం దొరికింది. దాంతో పాటు కొన్ని ఆయుధాలు కూడా దొరికినాయంటూ కూడా ఆర్మీ ఇప్పటికే చెప్పడం జరిగింది. వైట్ నైట్ కాప్స్ దీనికి సంబంధించి ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో సైన్యం తరపంతా చేసుకుంటూ వెళ్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ శివశక్తి, సో ఇవన్నీ కూడా ఒకవైపు అమర్నాథ్ యాత్ర నడుస్తున్నటువంటి క్రమంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తులకు భగవంతుడి పైన భరోసా ఇస్తూ ఆ భగవంతుడి పేరు మీదనే పేర్లు రావడం కూడా భక్తులకు కొంత భరోసా కల్పిస్తున్నటువంటి అంశం. సో ఉగ్రవాదులు భారతదేశం పైన ఎప్పటికప్పుడు దాడి చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అమర్నాథ్ యాత్ర జరుగుతున్నటువంటి క్రమంలో కూడా చాలా అలర్ట్ గా ఉంది భారత సైన్యం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఆపరేషన్ మహాదేవ్ ను చాలా పటిష్టంగా అమలు చేసింది. ఆ తర్వాత ఆపరేషన్ శివశక్తి కూడా అట్లాగే నడుస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మహాదేవ్ అంటే ఒకవైపు అమర్నాథ్ యాత్ర నడుస్తుంది, అదే పహల్గాం మీదుగానే అమర్నాథ్ యాత్రకు పోవాలి. ఆపరేషన్ శివశక్తి అన్నది కూడా అదే పేరుతో ఎందుకు పెడుతున్నారంటే ఇది భగవంతుడికి భక్తునికి ఒక భరోసా, భగవంతుడి పైన వెళ్తున్నటువంటి భక్తులకు భరోసా పేరు మీదనే ఆపరేషన్ శివశక్తిని కూడా తీసుకొచ్చారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటికే అటు కథువా జిల్లాలో రాజ్బాగ్ ప్రాంతంలో కూడా అనుమానాస్పద కొంతమంది ఉగ్రవాదులు కనిపిస్తే వాళ్ళను కూడా పట్టుకుంటున్నారు. ఉగ్రవాదుల్ని అంతమొందించడంలో కూడా ఇప్పటికే అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ, సిఆర్పీఎఫ్ జవాన్లు కానీ, ఆర్మీ బలగాలు కానీ ఇప్పటికే పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఒకవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అటు కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్ జరగడం, ఉగ్రవాదుల్ని హతమారుస్తూ ఉండడం, అటు ఇది నిజానికి చెప్పాలంటే కనుక భారత సైన్యం గొప్పతనం అని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పినటువంటి భారత ప్రభుత్వం అదే దిశగా అడుగులు వేస్తోంది. సో దానికి
పేర్లు మారినా గానీ ఉగ్రవాదాన్ని అంతం చేయడమే భారతదేశ లక్ష్యం అంటూ కూడా ఈరోజు భారత ప్రజలకు ఒక సందేశం ఇస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.